హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారండి. 4 దశాబ్దాల వరకు తను రాజకీయంలోనే ఉంటూ అలుపు సొలుపు లేకుండా ప్రజలతో మమేకమై నేనున్నాను అంటూ ప్రజలతోనే తిరుగుతున్నారు. ఓటమి గెలుపు అనేది ఆయనకి అతీతం. ఆయన ఒక ప్రత్యేకమైన శైలి, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఆయనే జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఎంపీ క్యాడర్కి పోటీ చేయబోతున్నారు. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, ఏంటి అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? డూయింగ్ వెల్, పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఎందుకంటే 4 దశాబ్దాలు రాజకీయంలో 4 దశాబ్దాలు జరుగుతూ ఓటమి గెలుపు అనే తేడా లేకుండా మీరు ముందుకు రావడం, అందులోనూ ప్రజల్లో ఇప్పుడు రీసెంట్గా మేము సర్వే చేసిన దాని ప్రకారంగా చాలా బాగా, అంటే జెన్యూన్గా పీపుల్ ఆయన మా దగ్గరికి వస్తారు, మాతో కూర్చుంటారు, మాట్లాడతారు. అలా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదండి. ఓడినా గెలిచినా ఆయన మాతో ఉన్నారు. కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎందుకు ఇలాంటి మనిషిని దూరం చేసుకున్నారు లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో? ఇప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఏదైతుందో కేవలం అభ్యర్థి పర్ఫార్మెన్సే కొలతబద్ద కాదు. బిసైడ్స్ అభ్యర్థి పర్ఫార్మెన్స్కు తోడు రాజకీయ పార్టీ ఆలోచన విధానం అనుకోండి, స్థానిక పరిస్థితులు కూడా. ఓకే, ఇప్పుడు నేను జగిత్యాల నియోజకవర్గంలో సరే, ఆఫ్ కోర్స్ ఐ డిడ్ మచ్ బెటర్. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏదైతే ఉందో ఒక ప్రతిపక్ష పార్టీ శాసన మండలి సభ్యుడిగా సమస్యలు లేవనెత్తడానికి నేను తోడ్పడ్డా ప్రయత్నం చేస్తాను. బట్ నా ప్రత్యర్థి ఏదైతే ఉందో గతంలో అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన కూడా ప్రజలకు కొంత అందుబాటులో ఉండి ఉంటాడు. ప్రజలకు మళ్ళీ తానే అధికారంలోకి రాబోతున్నట్టు, తాను డస్ట్బిన్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు, ఇప్పుడు ప్రజా అవసరాలు తీర్చాలంటే కేవలం అధికార పార్టీతో సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన కల్పింప చేయటం. there are so many reasons. Okay. And besides all this, I feel it's my overconfidence put me into the losing of the election. ఓకే, అంటే ఎందుకంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? I was really very much confident. Somehow నేను పోల్ మేనేజ్మెంట్లో కొంత వెనుకబడిపోయినా అని చెప్పి అనుకుంటున్నామా. ఓకే, పోల్ మేనేజ్మెంట్, దట్ మైట్ బి ది రీజన్. ఓకే, ఇప్పుడు నా పక్క కోట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితులు కనబడుతున్నామని చెప్పని అక్కడ సెక్యులర్ ఓటు, ముస్లిం ఓటు అంతా పోలరైజ్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసింది. సిమిలర్లీ అది జగిత్యాల కూడా అదే పాకింది, స్ప్లిట్ అయింది. ఎస్, ఇక్కడ కూడా ఏదైతుందో ఇట్లా ఈ లౌకికవాదం ఎక్కడ బీజేపీ గెలుస్తుందో అని చెప్పని బీఆర్ఎస్కు మొగ్గు చూపడం, ఇట్లాంటి కొన్ని పరిస్థితులు దానివల్లే స్ప్లిట్ అయింది అంటారు. ఎస్, మైట్ బి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి చాలా వరకు తెలిసింది ఏంటంటే జీవన్ రెడ్డి గారు మనీకి ఓటుకి నోటు అనేదానికి చాలా దూరం. మేబీ అదేమన్నా మీకు మైనస్ అవుతుంది అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఒకటి ఆర్థిక స్తోమత, రెండోది నా ఆలోచన విధానం కూడా. ఓటు అనేది డబ్బుతో కొలవడం అనేది సరైనది కాదు. ఓటును సర్వీస్తోని, మన సేవా దృక్పథంతో, రాజకీయ పార్టీ ఆలోచన విధానంతో ఆకర్షింపజేసే ప్రయత్నం చేయాలి. ఓకే, నేను ఎప్పటికీ కూడా అదే విధంగా, ఈవెన్ నౌ టుడే ఆల్సో, ఇలా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, అట్లా బిసైడ్స్ ఇట్ మై సర్వీసెస్. రేపు నేను పార్లమెంట్ అభ్యర్థి గెలవగలిగినట్టయితే, గెలిస్తే ఏ విధంగా ఉంటానో ఆభిప్రాయం కలిగిస్తున్నా. ఇంతవరకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రత్యర్థి అరవింద్ గారు ఏదైతుందో, ఆయన 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటం, ప్రజానీకానికి అందుబాటులో ఉండలేకపోవటము, ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ పాయింట్స్గా, నాకేదైతుందో ప్లస్ పాయింట్స్గా. రాజకీయ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతే వల్ల రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఉంది. ఓకే, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో రైతు వ్యతిరేకంగా ఉన్నది. అది మనకు రైతాంగాన్ని, రైతు కూలీలను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. ఇలా గల్ఫ్ కార్మికులు ఇక్కడ ప్రధానంగా ఉంటారమ్మా. అవును, స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను, సంసారాన్ని వదులుకొని ఏదైతే ఉందో దేశం కానీ దేశం పోయి ఉపాధి పొందుతారు. అటువంటి వాళ్ళ
కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు సంక్షేమానికి ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టలేకపోవటం, నేను గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏదైతుందో అన్నది శాసన సభ్యుడి కానివ్వండి, ఈ మధ్య కాలంలో శాసన మండలి సభ్యుడి కానివ్వండి, ఇవాళ చట్టసభలో వేదికగా ఏదైతుందో నేను ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేయటం, అంటే నేను ఐఎమ్ స్టాండింగ్ విత్ దెమ్ అందుకు అభిప్రాయం కలిగి చేయటం. అంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారమ్మా. అవును, బీడీ కార్మికులు ఆడబిడ్డలకి ఏదైతుందో వారికి అండగా నిలబడే విధంగా వారి వేతనం ఏదైతే ప్రస్తుతం కల్పింపబడుతున్నటువంటి ఒక 1000 బీడీలకు 230 రూపాయలు ఇస్తున్నామా. అది సరిపోదు, కనీసం 300 రూపాయలు కల్పింప చేయాలి. వారి పెన్షన్ ఏదైతుందో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో గతంలో వివిధ రకాల ఆంక్షలతో 2014 వరకు ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసిందో వాళ్ళకి మాత్రమే పెన్షన్ సౌకర్యం, 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి పెన్షన్ సౌకర్యం అమలు చేయలేకపోవటం, ఈ విధంగా ఆంక్షలతో ఏదైతున్నదో అందరికీ లబ్ధి నవ్వురలేకపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో పెన్షన్ సౌకర్యం కల్పించాలని సంకల్పించడం. అదే మన ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళు దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో బీడీ చేస్తున్నారు అక్కడ, కానీ ఇక్కడ కూడా ఏదైతుందో బీడీలు చేసే ఆడబిడ్డకు వాళ్ళు పెన్షన్ సౌకర్యం కల్పిస్తలేరు. వీళ్ళు బీడీలు చేసే ఆడబిడ్డకు పెన్షన్ సౌకర్యం చేసే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటున్నాం. అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన అంశం. గల్ఫ్ కార్మికుల అంశం ఏదైతుందో వారికి అండగా నిలబడటం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన అంశం. రైతాంగం రుణమాఫీ అనేది ప్రక్రియ ఏదైతుందో గతంలో 8-9 మధ్యకాలంలో 2008-9 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మళ్ళీ అగైన్ ఇప్పుడు కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని మేము ఎన్నికల్లో పేర్కొనడము. రేపు ఆగస్ట్ 15 దీన్ని అమలు చేసే విధంగా మరి కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు రూపొందించటం. అదే భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వాళ్ళు స్పష్టంగా మేము రైతాంగం రుణమాఫీ చేసే ఆలోచన మాకు లేదు. దేర్ బ్లటెంట్లీ వాళ్ళు ఏదో క్లియర్ చెప్పేస్తుండ్రు, రైతుకు మేము రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితుడు. అదే బడా పెట్టుబడిదారులు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో ఆల్మోస్ట్ అప్పుడు 16 lakh crore వర్త్ ఆఫ్ వాళ్ళ అప్పులు ఏదైతుందో వస్తువులు నిలిపివేసిండ్రు. ఈ విధంగా ఏదైతుందో రైతాంగానికి పెట్టుబడి సమకూర్పే కానీ మద్దతు ధరకు చట్టబద్ధతే కానీ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. వేరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా అంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తలేరు. పైపిచ్చు వ్యవసాయ మోటార్లకు మీటర్ పెడతా అని చెప్పి అంటారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది. వీళ్ళ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం, వీళ్ళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్న చక్కెర కర్మాగారాన్ని మూసేసింది. అరవింద్ గారు ఏదైతుందో చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేస్తా అని చెప్పన్నారు. 5 సంవత్సరాలు గడిచింది. ఆయన చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి ఏదైతుందో ఏ విధంగా చర్యలు చేపట్టలేకపోవటం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాబోయే సంవత్సరాల కాలం లోపల ఏదైతుందో చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి నిర్మాణాత్మకంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించటం. ఇలా పసు బోర్డుకు సంబంధించి కూడా అరవింద్ గారు 5 రోజుల పసు బోర్డు ఏర్పాటు చేస్తారడమ్మా. 5 రోజులు కాదు 5 సంవత్సరాలు గడిచిపోయింది. పసు బోర్డు ఏర్పాటు కేవలం కాగితాలకే పరిమితం, బాండ్లకే పరిమితమైంది. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న పసు బోర్డు ఇంతవరకు స్పష్టత లేదు. ఇవన్నీ ఏదైతుందో అంటే భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని తెలియజెప్పడానికి రైతుల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వేరే రైతు అనుకూలంగా రైతు సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ అని తెలియజెప్పే విధంగా ఉన్నది. కానీ ఇక్కడ లోపం ఏంటి అని అంటే చాలా మంది అంటే జనాల సర్వే ప్రకారంగా చూస్తే ఒకటి చేస్తే మేము గోరంత చేస్తే కొండంత చేశాము అనే చెప్పుకునే రోజులు కాబట్టి బీజేపీ వాళ్ళు ప్రచారంలో కానీ ఏ విధంగా అంటే ఈ సోషల్ మీడియా పోస్టుల వైజ్గా కానీ బాగా ప్రచారం చేసుకుంటున్నారు. మేబీ అది ఒకటి ప్లస్ పాయింట్ అవుతుందేమో అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరంటే గోరంత చేస్తే కొండంత చెప్పుకోవడం ఒక అంశం. అవును, అసలు గోరంతే లేకుంటే అంటే చక్కెర కర్మాగార పునఃప్రారంభం అనేది గోరంత కూడా లేదు. మొత్తం దేశంలో వాళ్ళే చెప్తున్నారు మేము 66 చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసినామని చెప్పని. మరి వాయనాడు మెట్టిపల్లి కానీ బోధనగడ ఎందుకు పునఃప్రారంభం చేయలేకపోయారు? ఇలా పసు బోర్డుకు సంబంధించి ఎందుకు మీరు 5 రోజుల్లో ఏర్పాటు చేస్తామని 5 సంవత్సరాలను ఏర్పాటు చేయలేకపోయినరు? మీరన్నట్టు వాస్తవాలు భిన్నంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ లోపల భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ
వాళ్ళు ముందస్తులో ఉన్నారు, నేను కాదని లేను. కానీ ప్రజలు విజ్ఞులు, ఆల్వేస్ ప్రజలు విజ్ఞులు, ఓటర్ విజ్ఞుడు అని చెప్పి అంటున్నా. అందరికంటే ఓటర్ తెలియమంతుడమ్మా. ఓకే, మీరు ఎంత సోషల్ మీడియా ప్రచారం చేయండి, ఓటరు తక్కువ అంచనా వేయకండి. ఓటరు తక్కువ అంచనా వేయడం సరైతే కాదని చెప్పి అంటున్నాను. ఓకే, అసలు ప్రధానంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్లో ఎవరు ప్రత్యర్థులు మీకు? అంటే ఇప్పుడు ఇక్కడ కనబడేది ఇది జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ప్రాబబ్లీ భారతీయ జనతా పార్టీ మైట్ బి అని కనబడుతుందమ్మా. కానీ బీఆర్ఎస్ పార్టీ చాప కింది నీరులా కనబడుతుంది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ చాప కింది నీరులా కనబడుతుంది. ఎందుకంటారు? పైకి మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్ నోవేర్ ఇట్ అపియర్స్, బీఆర్ఎస్ నోవేర్ ఇట్ అపియర్స్. ఇవాళ మీకు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ పోల్డ్ ఓటు తీసుకుంటే బీఆర్ఎస్ దే ఆర్ అహెడ్. దాదాపు వాళ్ళు కాంగ్రెస్ మీద దాదాపు ఒక 30,000 ఓట్లు ఎక్కువ పొంది ఉన్నారు. అవును, భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో ఉన్నది. ఎస్, మరి బీఆర్ఎస్ ఏకంగా మొదటి స్థానానికి వెళ్ళి 3వ స్థానానికి పడిపోతుంది. అపియరెంట్లీ ఇట్ అపియర్స్ అవుట్ సైడే ఈ ఎన్నిక ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో రూపొందుకుంది అనే ఒక భావన కనబడుతుంది. అంటే కవిత ప్రభావం కూడా ఉంది అంటారా? ఐ డోంట్ థింక్. కవిత గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరమ్మా. కవిత గారి గురించి ఈదర్ వే ఆమె అరెస్ట్ చేయబడ్డది, జైల్లో నిర్బంధించిండ్రు, అనుకూలంగా మాట్లాడేవారు లేరు, ప్రతికూలంగా మాట్లాడేవారు లేరు. పీపుల్ హ్యావ్ ఫర్గాటెన్ హర్, పీపుల్ హ్యావ్ ఫర్గాటెన్ హర్. ఆమె గురించి ఆలోచన చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏది ఇస్తుందో కవిత గారిని అక్రమంగా నిర్బంధించారని కూడా చెప్పుకోలేకపోతున్నారు. కవిత గారి అరెస్ట్ అనేది ఏదైతుందో అక్రమ అరెస్ట్ అని కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అవును, కాబట్టి షీఈస్ నోవేర్ ఇన్ డిస్కషన్. ఓకే, మరి ఒక విధంగా చెప్పుకుంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ మేము 2 డిజిట్ డిపాజిట్ అండ్ 2 డిజిట్ నెంబర్తో గెలుస్తాము అని చాలా బల్లగుద్ది గట్టిగా చెప్తున్నారు. సరే, ఎవరి వాళ్ళు చెప్పుకుంటారమ్మా. ఇప్పుడు ఎవరి అసలు బీజేపీకి ఎవరు ఎందుకు ఓటు వేయాలి? ఒక అంశం ఇవాళ నిజామాబాద్ నగరం ఉంది మేడం, వీళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇది స్మార్ట్ సిటీగా గుర్తింపు చేయబడాలి. అరవింద్ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా గత 5 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు గుర్తింపు చేయలేకపోయిండు? చెప్పడం మాత్రం స్మార్ట్ సిటీ చేస్తాము అని చెప్పేసి 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి చేయలేకపోయినావు. అవును, రేపు చేస్తానేది కాదు, నీ ప్రజలకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు చేయలేకపోయినావు. నీ వైఫల్యాన్ని ఏదైతుందో కప్పిపుత్తుడని రేపు చేస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు నిన్నెందుకు చేయలేదు? ఇవాళ నేనున్నా మేడం, నేను నిన్న పార్లమెంట్ సభ్యుడిని కాదు. ఇట్ వాజ్ నాట్ విత్ ఇన్ మై హ్యాండ్, బట్ ఇట్ వాజ్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అరవింద్. చేయలేకపోలేదు, ఆయన అసమర్థ వైఫల్యం కదా. అవును, ఇక్కడ రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. ఇవాళ తిరుపతి వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న తిరుపతి రైలు అయితే కరీంనగర్కి వస్తుందమ్మా. నిజామాబాద్ వరకు పొడిగింపు చేసే అవకాశం ఉండే, చేయలేకపోయిండు. ఇలా ముంబై రైల్ నిజామాబాద్ నుండి కరీంనగర్ పొడిగించిందమ్మా. జగిత్యాలో హాల్టింగ్ లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకొని 6-7 సంవత్సరాలు గడుస్తుందమ్మా. అలా పాస్పోర్ట్ కార్యాలయం లేదు. నువ్వు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో నిజామాబాద్ నుండి జగిత్యాల వరకు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా నువ్వు చేసింది ఒక్కటి చెప్పని చెప్పండి అమ్మా. సింగిల్, నువ్వు డబుల్ డిజిట్తో గెలవడం కాదు, నువ్వు సింగిల్ డిజిట్ చెప్పండి అమ్మా అని చేసిన పని. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలని చెప్పంటున్నా. లీవ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను చేయలేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయటము, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటం, సిటీ బస్సెస్ సౌకర్యం ఏర్పాటు చేయటం, ఆల్ దీస్ ఆర్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చేయలేకపోయి ఉండొచ్చు ఆయన. బట్ స్మార్ట్ సిటీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇవాళ రైల్వే సర్వీసెస్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. పసు బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. చక్కెర కర్మాగార పునఃప్రారంభం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునఃప్రారంభం చేసే అవకాశం ఉండే ఇవన్నీ ఆయన చేయగలిగే అవకాశాలు ఉండి కేవలం ఆయన నిర్లక్ష్యంతో ఆయన ఇంతవరకు ఆయన విలాసవంతమైన జీవితానికి ఏదైతుందో అలవాటు పడిపోయిందమ్మా. ఆయన పార్లమెంట్ సభ్యుడు అనేది ఏదైతుందో ఆయన వ్యక్తిగత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. తప్పేదైతుందో ఆయన ప్రజల సేవకుడు కాదు, ప్రజల సేవకుడు కాదు. నేనున్నా మేడం, నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం.
మీరు అన్నట్టు ఒక ఎన్నిక గెలుస్తున్న ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోతున్నా బట్ ఐ విత్ ది పీపుల్ ఎస్ ఐ విత్ ది పీపుల్ 24/7 ఐఎమ్ ఆల్వేస్ విత్ ది పీపుల్. ఎస్ ప్రజలు ఏదైతుందో వారికి అందుబాటులో ఉండి ఎవరిని సేవ చేస్తారో వారిని గుర్తిస్తారమ్మా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ ప్రత్యర్థుల నుంచి లాస్ట్ టైం డిపాజిట్లే రాలేదు, అలాంటప్పుడు ఎలా జీవన్ రెడ్డి నుంచోని గెలుస్తాను అని చూడు మేడం, అనుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ టైం ఇదే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్నోట్లు అసెంబ్లీలో ఎన్నోట్లు వచ్చినాయమ్మా. వాళ్ళకు డిపాజిట్లు రాలేదు, ఎస్ అసెంబ్లీలో వాళ్ళకు డిపాజిట్లు రాలేదు, అవును. పార్లమెంట్లో ఏకంగా గెలిచి వచ్చిండ్రు. అంటే ప్రజాభిప్రాయం అనేది ఏదైతుందో ఎన్నికకు మార్పు ఉంటుంది, ఎన్నికకు మార్పు ఉంటుంది. అవును. మీరు 2019 పార్లమెంట్ ఎన్నికకు నీ ఎన్నికకు మార్పు ఉన్నది. అప్పుడు ఏదైతుందో ఎన్డీఏ సెకండ్ టర్మ్ స్టిల్ ఇంకా మోడీ పట్ల ఏదైతుందో అభిమానం తగ్గలేదు. ఇలా 10 సంవత్సరాల కాలం గడిచింది, 2 పర్యాయాల అధికారానికి వచ్చి కూడా మోడీ గారు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా చేయలేకపోయిండు. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు. 2 కోట్లు ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాల కింద 20 కోట్లు కల్పించింది. 7 లక్షలు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి అన్నాడు, వెయ్యలేకపోయిండు. పెద్ద నోట్ల రద్దు అన్నాడు, ఎవరికి వచ్చింది ఏం లేదు. ఆయన ఆలోచన విధానం ఎంతవరకు ఏదైతే పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలం మోడీ గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇది ఇస్తుందో ప్రజలకు తెలిసిపోయింది. దిస్ టైం ఏది ఇస్తుందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా కేసీఆర్ ప్రతికూల తీర్పు అనే ఫలితం అనుభవించాల్సి వచ్చిందో మోడీ గారు కూడా ప్రతికూల తీర్పు ఫలితం అనుభవించబోతున్నాడు దేశంలో. ఓకే, అంటే ఇప్పుడు రామ మందిరం కానీ హిందుత్వం అని చెప్పేసి ఆయన ఒక కొన్ని చేస్తూ ఉన్నారు. మేబీ అది మీకు ప్రతికూలమా అనుకూలం అనుకుంటున్నారు? ఇప్పుడు అసలు రామ మందిరం అనేది అది ప్రతి హిందువులకు దేవుడే రమ్మా. అవును, రాముడు ఏదైతే మోడీకే దేవుడు కాదు. కానీ పర్టికులర్ గా మోడీయే తీసుకొచ్చాడు ఆ శ్రీరాముడిని అని చెప్పేసి అదే బాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏమైపోయిందంటే ఇదే 4 ఇప్పుడు రేపు తప్పిపోయిన మళ్ళీ అధికారానికి వస్తే ఆ శ్రీరామచంద్ర ప్రభువుని పక్కకు జరిపి మోడీ గారి విగ్రహం పెట్టుకుంటాడమ్మా. శ్రీరామచంద్ర ప్రభు విగ్రహాన్ని పక్కకు జరిపి ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటాడు, నేనే శ్రీరామచంద్ర ప్రభుని అని చెప్పుకునే పరిస్థితి ఎదురవుతుంది. వీళ్ళు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శమూర్తి అమ్మా. వీళ్ళు తండ్రి మాట చెవతాటి నీదితో పుత్రుడమ్మా. ఒక కొడుకు ఎట్టుండాలంటే శ్రీరామచంద్ర ప్రభువులాగా ఉండాలమ్మని చెప్పి అంటున్నా. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అమ్మ అని చెప్పి అంటున్నా. అన్నదమ్ముల అనుబంధానికి ఏకపత్ని వ్రతుడమ్మా. భర్త అంటే ఎట్లుండాలి, నీకు శ్రీరామచంద్ర ప్రభువులా ఉండాలి. పాలన అంటే ఎట్లుండాలి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో ప్రజాస్వామ్య పాలనలో ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఇవాళ కూడా ఆ పాలన వాటికి ఆదర్శం అని చెప్పి అంటున్నాను. ఎక్కడ మోడీ గారు, ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు అమ్మ, ఎక్కడ పోలిక వాళ్ళకు యు కెనాట్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంపీ క్యాడర్లో అంటే పోటీ చేయబోతున్నారు. అసలు మీ సమీకరణాలు ఎలా ఉన్నాయి, అంటే మీరు ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి, ఏంటి మీ ప్లాన్? ఇప్పుడు ఒకటమ్మా, ఒకటి బేసిక్గా రాజకీయ పార్టీల ఆలోచన విధానం, ఇలా రైతాంగ సమస్యల పట్ల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రజానీకానికి వివరించటం. దానికి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, రైతు వ్యతిరేక విధానాలు వివరించేది ఉందో ఆకర్షించే ప్రయత్నం చేయటం. అట్లా గల్ఫ్ కార్మికుల అంశం కానివ్వండి, బీడీ కార్మికుల అంశం కానివ్వండి, వీటితో అరవింద్ యొక్క వైఫల్యాలు, ఆయన 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఏదైతుందో ఆయన ఈ ప్రాంతాన్ని ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఏదైతుందో ఆయన ఏ విధంగా బాధ్యత రాహిత్యం, ఆయన బాధ్యత నిర్లక్ష్యం చేసిండో అది తెలియజెప్పటం. నేను ఇవాళ జగిత్యాలని మనం పోల్చుకుంటే మేడం, నిజామాబాద్లో ఉమెన్స్ కాలేజీ లేదు. నేను జగిత్యాలలో 20 సంవత్సరాల క్రితం ఉమెన్ కాలేజ్ ఏర్పాటు చేశాను, ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల లేదు. నేను జగిత్యాలలో 15 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినమ్మా. ఇక్కడ వ్యవసాయ కళాశాల లేదు. నేను జగిత్యాలలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసినాం. ఇక్కడ పశువైద్య కళాశాల లేదు. మేము జగిత్యాలలో పశువైద్య కళాశాల ఏర్పాటు చేసినాం. నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్, రీజనల్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేసినామని చెప్పి అంటూ నేను. అసలు మీరు జగిత్యాలకు నిజామాబాద్గా పోలిక లేదమ్మా అని చెప్పి అంటూ నేను కేవలం ఒక శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గానికి పరిమితమై నీ చేయగలిగిన కార్యక్రమాలు ఏదైతుందో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కూడా
గత దశాబ్ద కాలంలో ఇక్కడ పాలకులు చేయలేకపోయినారు. ప్రజాప్రతినిధిగా ఏదైతుందో ఇవాళ అరవింద్ గారు బాధ్యత రాహిత్యంగా ఏదైతుందో ఆయన బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. ఎస్. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ చేస్తున్నారు ఏంటి అంటే అరవింద్ గారు కానీ మోడీ సార్ గారు కానీ కేంద్రం అంటే కాంగ్రెస్కి ఓటు వేస్తే హిందూ ధర్మాన్ని మనం చేజార్చుకుంటున్నాము అనే మాటని చేస్తూ ఉన్నారు. అసలు హిందూ ధర్మాన్ని భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అమ్మా? ఆ మాటని డైరెక్ట్గా మాట్లాడితే కూడా ఆయన మీద ఉంది. నేను అంటున్నా మేడం, ఇవాళ మొన్న ఇక్కడ శోభాయాత్ర జరిగిందమ్మా. నిజామాబాద్ పట్టణంలో ఏదైతుందో ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిగింది. అవును. నన్ను కూడా ఇవాళ హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ నన్ను ఆహ్వానించిన ఒక హిందువుగా నేను పోయి పార్టిసిపేట్ అయినా. అరవింద్ గారు నేను పక్క నిల్చున్న నా అభిప్రాయం నేను చెప్పిన ఆయన అభిప్రాయం ఆయన చెప్పిండు. శోభాయాత్ర అందరం కలిసి నడిచినాం. నేను హిందువునే, ఆయన హిందువే. ఆయన కూడా గొప్పతనం ఏంటమ్మా? మరి ఎందుకు అలాంటి వర్డ్ వచ్చిందంటారు? ఎందుకు అలాంటి ఆయన భావిస్తుండమ్మా. ఆయన ఎప్పుడు హిందూ అయిండమ్మా? టిల్ 2018 end he was with Congress. Yes. He joined into BJP in only 2019. Yes. ఇలా భారతీయ జనతా పార్టీలో చేరితేనే నువ్వు హిందువుగా భావిస్తే నువ్వు హిందువు ఎప్పుడైనావు? 2019లో. బిఫోర్ దట్ your DNA was from Congress party. Yes. Your DNA was from Congress party. Where you born? Where you born? Where you brought up? Where you brought up? Till 2018 end, he was with Congress. He only joined into BJP in 2019 February, just before election. Yes. అంటే ఆయన బీజేపీలో చేరితేనే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు భావిస్తే ఆయన హిందూ ధర్మాన్ని ఎప్పటికెళ్ళి పాటిస్తున్నాడు? 2019 ఫిబ్రవరికి వెళ్ళి. బిఫోర్ దట్ వాట్ వాజ్ హీ? అందరికీ తెలిసిందే. మరిగా అది మీరు వివరించాలి. ఎస్. సో మరి ఇంకొక విషయానికి వస్తే అరవింద్ తను లాస్ట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అని చెప్పేసి బీభత్సం దాని మీదే నడిచింది. ఇప్పుడు చూస్తే అసలు ఆ ఊసు కూడా లేదు. దానికి కారణం ఏంటంటారు? ఆయన వైఫల్యం. ఆనాడు బాండ్ రాసి ఇచ్చిండు, 5 రోజులు తెస్తా అన్నాడు, పసుపు మద్దతు ధర అన్నాడు, ఎర్రద్రోణ మద్దతు ధర అన్నాడు. ఆయన నిజంగానే పసుపోటు తెచ్చినా అనే విశ్వాసం ఆయనకు ఉండి ఉంటే ఇలా కేవలం ఆ నినాదం మీద గెలిచే అవకాశం ఉండే. అవును. నిజంగానే పసుపోటు ఏర్పాటు చేయగలిగి ఉంటే ఆ నినాదం మీద ముందుకు పోయే అవకాశం ఉంటుండే. ఆయనకి చేయలేకపోయింది కాబట్టి ఆయన డిఫెన్స్లో పడిపోయిండు. ఓకే. బట్ జనాలకి ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూస్తున్న మీరు అన్నారు ఓటర్లు చాలా డిఫరెంట్ అండి, ఓటర్లు నిజంగానే మనం గెస్ట్ చేయలేకపోతున్నాము అని వాళ్ళకి కనిపిస్తుంది, వైఫల్యం కనిపిస్తుంది, వాళ్ళు చేసింది ఏంటి చెయ్యింది ఏంటి అని తెలుస్తుంది. సో ఎక్కడ జనాలు స్టక్ అవుతున్నారు? జనాలు తప్పకుండా మీరు ఫలితాలు చూడండి అమ్మా. ఈ పార్లమెంట్ ఎన్నిక ఐఎమ్ గోయింగ్ టు విన్ 2 lakh మార్జిన్. ఓకే. విత్ 2 lakh మార్జిన్. నా అనుభవం చెప్తా మేడం. చెప్పండి. నేను 94 అసెంబ్లీ ఎలక్షన్ ఐ లాస్ట్. ఎస్. 94లో నాపై గెలిచిన ప్రత్యర్థి రమణ గారు ఏదైతుందో పార్లమెంట్కి ఎంపిక అయిందమ్మా. నాకు ఉప ఎన్నిక వచ్చింది జగిత్యాలకి వెళ్ళి 96లో. అవును. 96లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అవును. 14 11 స్థానాలు వాళ్ళు గెలిచిందమ్మా. ఓన్లీ 2 జగిత్యాల ఒకటి, సుజాత నగర్ ఒకటమ్మా ఖమ్మం జిల్లాలో. I won with 54,000 majority as an opposition candidate. నేను గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చి 3 రోజులు క్యాంప్ వేస్తే నేను గెలిచి వచ్చింది. అది నా వ్యక్తిత్వం, నా పట్ల ప్రజల విశ్వాసం అని చెప్పి అంటున్నాను. అగైన్ ఐ లాస్ట్ 2018 ఎలక్షన్ అగైన్ ఐ లాస్ట్. నాకు ఇమీడియట్ పట్టభద్రుల నియోజకవర్గానికి శాసనమండలి ఎన్నిక వచ్చిందమ్మా. రాజకీయ నేతగారు వాట్ ఈజ్ ఇట్? జీవన్ రెడ్డి లాస్ట్, హౌ కెన్ ఇట్ బి? అటువంటి సమర్థుల్ని మనము దూరం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఆల్ 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ మేడం. ఫస్ట్ కౌంట్లో ఇదైతే ఉన్న శాసనమండలి గెలిచి వచ్చాను మేడం చెప్పంటున్నాను. దిస్ టైమ్ ఆల్సో ఐ మైట్ హ్యావ్ లాస్ట్.
I have lost for various reasons. But people are thinking, Hare, what happened? We have lost Jeevan Reddy. ఆల్మోస్ట్ మీరు ఒక హాఫ్ ఆఫ్ ద వే మీరే గెలిచారు అని చెప్పే జనాల్లో ఉండే, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో లాస్ట్ సెగ్మెంట్లోనే తేలింది మీరు ఇక్కడ లాస్ అయ్యారు అని చెప్పేసి. కానీ ఆల్మోస్ట్ కదా, అంటే Whatever it is, lost is lost. ఎస్ ఇప్పుడు దాని గురించి అవును. ఇప్పుడు ప్రజల్లో కూడా ఆలోచన, పాపం జీవన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి, ఇంత మంచి మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిత్వం, ప్రజలు ఏదైతుందో డెఫినెట్లీ నా అనుభవం చెప్తా మేడం, ఆల్వేస్ ఫస్ట్ ఓట్ గోస్ టు సింపతి ఆల్వేస్. ఓకే. సెకండ్ ఓట్ గోస్ టు యాంటీ ఇంకంబెన్సీ. Efficiency takes only third place. Okay. Even if you feel that you are an efficient, it takes only third place. Now sympathy is in my favor. Anti-incumbency is also in my favor. Yes. Anti-incumbency to Arvind. Yes. Sympathy pertains to me because I lost assembly election. అవును. Anti-incumbency to sitting MP. Yeah. That's also in my favor. అవును. Definitely I am going to win. అయితే ఇంకొకటి ఏంటి అంటే, అధికారంలో ఉన్న పార్టీ 3 నెలల్లో కొన్ని చేసింది, కానీ కొన్నిటికి చాలా దూరంగా, అంటే చేస్తాను అని హామీలు ఇస్తుంది, అవ్వట్లేదు. మేబీ అది మీకు ప్రతికూలంగా. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల చేసిన వాగ్దానాలన్నీ కేవలం 2 మాసాల్లో చేయడం ఇవి సాధ్యం కాదు. ఇవాళ మోడీ గారు ఏదైతున్నదో, ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారమ్మా. కల్పించిందా? లేదు. సాధ్యమైందా? బట్ ఈ గేవ్ దట్ ప్రామిస్. విదేశాల్లో మూలుగుతున్న నల్లధాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడు అక్కడ 15 లక్షలు ఇస్తారని వేసాడమ్మా. అసలు వాట్ మోరల్ రైట్ హీ హెస్ గాట్? కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేసిందమ్మా. 6 5 అమలు చేసింది. ఇలా మహిళలకు ఆత్మస్థైర్యం కల్పించడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో 1, 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సరఫరా. నెంబర్ 2, 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి అధికంగా చెల్లించి నీకు తిరిగి వచ్చే విధంగా. 3, 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలు. 4, ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతుందో 5 లక్షల రూపాయలతో ఇల్లు మంజూరీ. 5వ కార్యక్రమం వరకు అయిందమ్మా. మిగిలింది పెన్షన్ అమలు చేయటం అనేది ఒకటి ఉన్నది. పెంపు పెన్షన్ మేము 2000 4000 చేస్తామని చెప్పినామమ్మా. ఆడబిడ్డలకి ఏ పెన్షన్ రాని వాళ్ళకి 2500 ఇస్తామని చెప్పాను. రుణమాఫీ ఏదైతే రేపు చేయబోతున్నాం, ఖరీఫ్లో ఏదైతే చేయబోతున్నాం. పర్టికులర్ గా రుణమాఫీ దాన్ని మాత్రమే స్ట్రెస్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ. మేము ఎందుకంటున్నా అంటే, రైతుకు రేపు ఖరీఫ్లో పెట్టుబడి అవసరం. కాబట్టి రైతుకు ఏదైతుందో ఖరీఫ్లో ఇబ్బందులు కలగకుండా, రైతు చెల్లించవలసినటువంటి అప్పు రుణం చెల్లించవలసిన అవసరం లేకుండా, రైతు చెల్లించడం బకాయి ప్రభుత్వం చెల్లింపు చేసి రైతుకు కొత్త రుణ సౌకర్యం కల్పింప చేయటం. నెంబర్ 2, ఖరీఫ్ పంట నుండి ఏదైతుందో వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్, అది కూడా అమలు చేయబోతున్నాం. పెట్టుబడి సహాయం వీళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వము ఎకరాకు పంటకు 5,000 ఇచ్చిందమ్మా. 2 పంటలకు 10,000. రేపు ఏదైతే 5,000 స్థానం 7,500 ఇవ్వబోతున్నాం మేము. అంటే 2 పంటలకు 15,000. 5 ఎకరాలు ఉంటే 75,000. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంటుంది? 6,000 ఇస్తామంటుంది. రైతుకు కమతంతో సంబంధం లేకుండా, ల్యాండ్ హోల్డింగ్ ఎక్స్టెంట్తో సంబంధం లేకుండా రైతు వారీగా 6,000 ఇస్తామంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? రైతుకు హోల్డింగ్ పరిగణలోకి తీసుకొని 5 ఎకరాల వరకు ఏదైతుందో ఎకరా 15,000 ఇవ్వబోతున్నాం. అంటే 15 × 5 ఎంత అవుతుంది? 75,000 అవుతుంది. ఇక్కడ 6,000, ఇక్కడ 75,000 అమ్మా. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి అంటున్నాం మేము. ఇప్పుడు చట్టబద్ధత కల్పి చేయలేకపోతాం అని చెప్పి అంటుండ్రు. అసలు వేర్ ఇస్ ద కంపారిజన్? ఇంకొక పాయింట్ చూస్తే, కొంతమంది దగ్గర నుంచి అనుకూలం అనేది కాకుండా, ప్రతికూలతని కాకుండా, పవర్ కట్ ప్రాబ్లం అవుతుంది చాలా. అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలైన తర్వాత మళ్ళీ పవర్ కట్ స్టార్ట్ అయ్యింది అనేది సారీ మేడం, వీళ్ళ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతుందో పవర్ కన్సంప్షన్ ఇంక్రీజ్డ్. కన్సంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్. పవర్ కట్ ఇంటరప్షన్స్ అనేది సహజం. ఇంటరప్షన్
ఇట్ ఇస్ నాట్ పవర్ కట్, ఇట్ ఇస్ నాట్ పవర్ కట్. ఇంటరప్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పవర్ కట్. ఎస్. రైతుకు పంటకు సరిపడే విద్యుత్ ఏదైతుందో అందిపజేస్తుంది. మీకు ఎక్కడ కూడా పొలం తడి ఆరిపోకుండా ఓకే. ఇవాళ విద్యుత్ అందిపజేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింప చేయాలని ఆలోచించిందే కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఇస్ 2004. ఓకే. ఇలా దేశంలో ఈ కాన్సెప్ట్ రైతుకు వ్యవసాయానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయాలనే ఆలోచన తెరపై పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఓకే. దే హ్యావ్ కంటిన్యూడ్ ఇట్. ఓకే. వీఆర్ రీకంటిన్యూయింగ్ ఇట్. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్కి ఏదైతే ఉందో పెటెంట్ రైట్ కాంగ్రెస్కి ఉంటుంది. కాంగ్రెస్కి ఉందంటారు. డెఫినెట్లీ. మరి ఎస్. ఉచిత విద్యుత్ పెటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఓకే. కాబట్టి ఏదైతుందో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎడ్జింగ్. ఓకే. ఈజ్ ఎడ్జింగ్. ఓకే. నెక్స్ట్, రేవంత్ సర్కార్ 3 నెలల్లో కొన్ని చేస్తాము అన్నారు, కొంత మేరకు అయ్యింది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి ఆపేసాము అని అంటున్నారు. సో మళ్ళీ ఆగస్ట్ 15 వరకు రైతు బంధు అవన్నీ చేసేస్తాము అంటున్నారు. ఒకవేళ చేయలేకపోతే పరిస్థితి ఏంటి? అనుమానం ఎందుకు వస్తుందమ్మా? జనాల క్వశ్చన్ కాబట్టి. లేదమ్మా, చేస్తామని బికాజ్ వీఆర్ ఇన్ గవర్నమెంట్. ఎస్. చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఓకే. చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. రెండు మేడం, చేయవలసిన బాధ్యత ఉన్నది, చేసే అవకాశం ఉన్నది. ఓకే. నైదర్ బీఆర్ఎస్ పార్టీ నార్ బీజేపీ పార్టీ వాళ్ళకు ఇవాళ రుణమాఫీ చేసే అవకాశం వాళ్ళకి లేదు. అవును. రుణమాఫీ చేసే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గతంలో 8-9 2008-9లో ఇది 9 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసిన వేకపోతాం. అవర్ ట్రాక్ రికార్డ్ మేము ఇంతవరకు ఏది ఇస్తుందో ప్రజలకు చేసిన వాగ్దానం ఏది కూడా విస్మరించలేదమ్మా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎప్పుడెప్పుడు ఏర్పడ్డదో కాంగ్రెస్ పార్టీ ప్రజానీకానికి ఎన్నికలు చేసిన వాగ్దానాలే కాదు, ఎన్నికలు చేయని వాగ్దానాలు కూడా ఇది అమలు చేసిందమ్మా. మీ వల్ల ఉదాహరణకు ఉపాధి హామీ పథకం అమ్మ. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఉంటారు. పని లేని సమయంలో వాళ్ళ పని కల్పింప చేయడం ఒక బాధ్యత భావించేది ఇస్తుందో మీ ఎన్నికల వాగ్దానం చేయలేదు. బట్ వీ హావ్ ఇంట్రడ్యూస్ ఇట్. ఇవాళ మొత్తం దేశంలో కాదు ప్రపంచంలో గొప్ప కార్యక్రమం అయిందమ్మా అని చెప్పి అంటున్నా. మన్రేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మీరు ఏ గ్రామంలో పడినా నిరుపేద వర్గాలు మార్నింగ్ 6కి వెళ్తే 9-10 వరకు తట్టా గడ్డపార పట్టుకొని ప్రతి ఆడబిడ్డ నీకు గుట్ట పుట్ట పట్టుకొని ఇది ఇస్తుందో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారమ్మా. రోజుకు 300 రూపాయలు. ఇది ఎవరు ప్రవేశపెట్టిన కార్యక్రమం? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ ఆలోచించి అసలు ఫర్ లాస్ట్ 10 years మోడీ గారు ప్రవేశపెట్టింది ఒక కార్యక్రమం చెప్పండమ్మా. నేను చెప్తామ్మా, ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్, ఆహార భద్రత కాంగ్రెస్ రూపొందించింది. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ రూపొందించింది. సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్, పారదర్శకత, అవినీతిని రూపుమాపే విధంగా చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. విద్యా హక్కు చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందే? మీరేం చేసిండ్రు? టెల్ మీ సింగిల్ ప్రోగ్రామ్. పెద్ద నోట్ల రద్దు. వాళ్ళు చేసింది పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్, జిఎస్టీ. ఇంతేనమ్మా. అసలు జిఎస్టీ వల్ల ఏం జరిగింది అంటే అదే ఇప్పుడు వ్యాపారస్తులపైన ఏ మన భారం పడుతుందో వాళ్ళకి ఏది పక్కన పెట్టండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ది ట్యాక్స్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్, అల్టిమేట్లీ దాన్ని ఎవడు భరిస్తాడు? వినియోగదారుడు భరిస్తాడు. అల్టిమేట్లీ ఎవరు భరిస్తాడు? వినియోగదారుడు. అది వినియోగదారుడిపై భారం పడుతున్నది. పెట్రోల్, డీజిల్ అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుందమ్మా. క్రూడ్ ఆయిల్ ఏది ఇస్తుందో అన్నాడు $105 ఉన్ననాడు పెట్రోల్ ఏది ఇస్తుందో 70-75 రూపాయలు ఉన్నమాట లీటర్. ఇవాళ ఎంత ఉంది? 107, 108. ఆనాడు ఇది డీజిల్ ఏది ఇస్తుందో 50-55 రూపాయలు ఉండే. ఇవాళ 97-98 రూపాయలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గింది. $105 $70 వచ్చింది. ఆయిల్ కంపెనీల ఆదాయాలు పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం
మన ఆయిల్ కంపెనీల ఆదాయం 70,000 కోట్లు. ఆయిల్ కంపెనీల ఆదాయం అధికారికంగా యూ గోయింగ్ టు గూగుల్ 70,000 కోట్లమ్మ. ఓకే. ఎవడికి లాభం చేస్తుడు మోడీ? ఆయన 12వ రోజు పొద్దున్న లేస్తే పెట్టుబడిదారులకు ఏ విధంగా లాభం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కూర్చాలి. జీవన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదు? అసలు ఏంటి కారణం ఏంటి? అది కూడా మైనస్ పాయింట్ అమ్మ. అంటే జనరల్గా ఐఎమ్ సారీ రియల్లీ, ఇప్పుడు రాజకీయం అనేది వారసత్వం అనేది కాదు మేడం. ఇప్పుడు పరిస్థితులు అంటే పరిస్థితులు అంటే వాళ్ళు నేనేమంటున్నా, ఐఎమ్ ఆల్రెడీ ఎఫిషియెంట్, ఓకే, ఐఎమ్ కాంపిటెంట్, ఐఎమ్ కాంపిటెంట్, ఐఎమ్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ మై డ్యూటీస్. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో నేనే సేవ చేస్తుంటే నా ప్రతిగా వేరే ఊరు ఎట్లా ఊహించుకుంటారు మేడం? ఓకే. కాకపోతే రాజకీయం అంటేనే 1 by 1 వాళ్ళ వారసుల్ని తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయంలో జరుగుతున్నది అయితే అది దాన్ని మీరు మైనస్ కట్టడం, దాన్ని మైనస్ నేను అనట్లేదు. కాకపోతే ఎందుకు రాజకీయాల్లోకి అంటే మీరు అంత ఇష్టంగా ప్రజల్లోకి మమేకం అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు మీ వారసత్వాన్ని ఎవరినన్నా ఇంట్రడ్యూస్ ఎందుకు చేయలేదు? అంటే దీని మీద మీకు ఇంట్రెస్ట్ లేదా? కుటుంబం నాకు తోడు ఉంటుందమ్మా. ఓకే. ఆల్వేస్ మై సన్స్ ఆర్ విత్ మీ, మై ఫ్యామిలీ ఇస్ విత్ మీ, ఆల్వేస్ దే స్టాండ్ విత్ మీ. ఎన్నికల్లో నాకు పని చేస్తారు. ఓకే. ఎన్నికల్లో నా పని నేను చేసుకుంటా, అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటా, వాళ్ళ బతుకుదరు వాళ్ళు చేసుకుంటారు. ఓకే. వాళ్ళ బతుకుదరు వాళ్ళు చేసుకుంటారు, నా సర్వీస్ నేను చేస్తా, మీ సర్వీస్ నేను చేస్తా. సో మీ నెక్స్ట్ అంటే మీ నెక్స్ట్ రాజకీయాల్లోకి మీ వాళ్ళు రావాలి అని కానీ అలా ఏమీ లేదు. టైం విల్ డిసైడ్, పీపుల్ విల్ డిసైడ్. యా. అంటే ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే జనరల్గా ఆ ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారసులను తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. పిల్లలు, అందులోనూ మగపిల్లలు ఉన్నారంటే ఇంకా సమస్య లేదు, మీ స్టెప్ తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలు తీయలేదు? ఇంతవరకు అటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తు చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకే. భవిష్యత్తు ఎట్లా చూద్దాం అంటున్నా. టైం విల్ డిసైడ్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్. yes ఎగ్జాక్ట్లీ. అధికారంలో ఉండటం అనే అడ్వాంటేజ్ మీకు కలిసి వస్తుంది అని చాలా మంది అంటున్నారు. మేబీ అది నిజమే అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ అధికార పార్టీ కలిసి వస్తుంది మేడం. ఇట్ విల్ గివ్ అడ్వైస్. ఇవాళ నేను మేడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఓకే. ప్రజలకి అందుబాటులో సేవ చేయగలిగే అవకాశం అధికార పార్టీకి ఎక్కువ ఉంటుంది. ఇలా ప్రజలకు అవసరమైనటువంటి ఒక సౌకర్యాలు ఉనగూర్చడం ఏదైతుందో అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. ప్రతిపక్ష పార్టీ సమస్యలు లేవనెత్తుతుంది, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. టిల్ ఎస్టర్డే ఐ డిడ్ దట్ రోల్. ఇవాళ ఏదైతే ప్రజలకు నేను సౌకర్యాలు ఉనగూర్చే స్థాయికి వచ్చాను, సమస్యలు పరిష్కరింపజేసే స్థానానికి వచ్చిన, సమస్యలు పరిష్కరింపజేసే స్థానానికి వాళ్ళు నేను వచ్చినాయి. డెఫినెట్లీ పీపుల్ విల్ స్టాండ్ విత్ మీ. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఎంపీ క్యాడర్లో మీ సమీకరణలు అంటే ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు? మీ ప్రపోజల్స్ ఎలా ఉండబోతున్నాయి? నేను చెప్పాను కదా మేడం, ప్రధానంగా ఏదైతే ఉందో రాజకీయ పార్టీల ఆలోచన విధానాలను ప్రజానికానికి ప్రొజెక్ట్ చేస్తారు మేడం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏంటి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతాంగం, రైతు సంక్షేమం కొరకు అనుకూలంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాలు వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నాయి. శిఖర కర్మాగారం పునఃప్రారంభం ఉన్నది, అది వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ది స్టేట్ గవర్నమెంట్. మేము టైం బౌండ్ ఇవాళ ఏదైతుందో మేము దాన్ని కార్యాచరణ రూపొందించి ఆల్రెడీ ప్రకటించిన బై 2025 డిసెంబర్ వీల్ రీఓపెన్ అని చెప్పని. ఇలా పసు బోర్డు ఉంది. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారానికి వస్తే అది మా చేతుంది. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నాకున్న అనుభవంతో ఏదైతుందో కేంద్రంపై పార్లమెంట్ నేను నా గళం వినిపించి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడతా. గల్ఫ్ కార్మిక సంఖ్య 3 ఏర్పాటు చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ. బీడీ చేసే ఆడబిడ్డలు వాళ్ళ పెన్షన్ సౌకర్యం కల్పి చేయటంలో ఏ విధంగా ఆంక్షలు లేకుండా వాళ్ళకి అండగా నిలబడతా. నిజామాబాద్ పట్టణాన్ని కల్పింప చేయవలసిన సౌకర్యాలు, స్మార్ట్ సిటీ గుర్తింపు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ సెక్టర్లో, రైల్వే సర్వీసెస్ ఇంక్రీజ్ చేయటము, ఆల్ దిస్ ఇస్ కెన్ బి డన్. డెఫినెట్గా ఏదైతుందో ఇవన్నీ నాకు నా ఆలోచన చెప్పంటున్నాను. ఆల్ దిస్ ఐ విల్ డూ. అసలు మీ ఉద్దేశంలో రాజకీయం అంటే ఏమంటారు? సర్వీస్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఏవైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మీరు ఎంపీగా గెలిచి మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, లెట్ us hope the best. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.